టి నర్సాపురం జనసేన పార్టీ మండలాధ్యక్షులు అడప నాగరాజ్ ఆధ్వర్యంలో టి నర్సాపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం ప్రజా ఫిర్యాదులతో కిటకిటలాడింది. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. జనవాణి కార్యక్రమానికి విచ్చేసిన పోలవరం శాసనసభ్యులు శ్రీ చెర్రి బాలరాజు ముందుగా రుద్రకోట రాజుగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల బాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టి నర్సాపురంలోని శివాలయంలో స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి ర్యాలీగా జనవాణి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుంచి వచ్చిన వివిధ అంశాలపై అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులను వెంటనే అప్రమత్తం చేసి సమస్యలపై లోతుగా చర్చించారు. ప్రజలిచ్చిన ప్రతి ఫిర్యాదుకు స్పష్టమైన కాల పరిమితితో కూడిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన బాధ్యత. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జనవాణి వేదిక ప్రజలకు నమ్మకాన్ని కలిగించే వేదికగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గండమనుగు రవికుమార్, జనసేన మండలాధ్యక్షుడు అడప నాగరాజు, పూణెం ఆదిత్య, టీడీపీ రాష్ట్ర నాయకులు శీల వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామూర్తి, టీడీపీ మండలాధ్యక్షుడు నాయుడు, రామకృష్ణ గౌడ్, నెల్లూరు వెంకట చలపతిరావు, కంపసాటి రమేష్ మరియు కూటమి నాయకులు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కోసం కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు వాళ్ళ నిరంతరం క్షమిస్తున్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలరాజు గారు కూడా మన ప్రజల కోసం మనం ఏం కావాలి ఏంటి అనేది ఆయన ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 18 నుంచి 19 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మనం స్థానిక శాసనసభ్యుల వారిని కోరుకునేది ఏంటంటే పేదవాళ్ళందరికీ ఇళ్ళు, అలాగే పేదవాళ్ళందరికీ భూమి, అంటే ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఇక్కడ టి నరసాపురం మండలంలో. మీ చేతుల మీదుగా అలాగే ఎంపీ గారి చేతుల మీదుగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున మీరు అందరూ ఒప్పించాలి. అలాగే కొన్ని ల్యాండ్ విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు క్లియర్ చేయవలసిన బాధ్యత మన స్థానిక శాసనసభ్యుల మీద ఉందని మరొకసారి కోరుకుంటూ, వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు ప్రతి అర్జీ కూడా తీసుకుంటారు. దయచేసి మీరు అందరూ చక్కగా లైన్ లో నిలబడి మీకేం కావాలనేది చెప్పి ఆయన స్వయంగా అన్ని తీసుకుంటారని ఈ సభ ద్వారా మీ అందరూ తెలియజేస్తూ, ముఖ్యంగా మనం రేపు రాబోయే స్థానిక పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండల కేంద్రంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు కానీ, అలాగే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మా కూటమి నాయకులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరం కూర్చొని ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సుమారు ఈరోజు ఇక్కడ 200 అర్జీలు రావటం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ నుంచి కూడా అనేక అర్జీలు రావడం జరిగింది. దీన్ని 45 రోజుల్లోపు ఈ సమస్యల్ని పరిష్కరించేలాగా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటువంటి అనేక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, అలాగే సంక్షేమం అందరికి కూడా సమతుల్యంలో అందాలి. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ,
కరెంటు కానీ, మంచినీరు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి, అలాగే పెన్షన్స్, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తరపున అందరూ కూడా సంతోషంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క సమస్యని మేమే నేరుగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో కూడా పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే సిరి అన్నతో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా గ్రామాల్లో మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహ్, గ్రామస్తులతో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇలాగా మేమే స్వయంగా సమస్యల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము పరిష్కరించే దిశగా ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా ఏదైతే మేము మాటిచ్చాం ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందని మరొకసారి తెలియజేస్తూ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఆహ్, చాలా జనసంద్రంగా మారి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మా కూటమిలో ఉన్నటువంటి నాయకులకు, అలాగే అధికార యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.